స్పందించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. ఈ లైవ్ చూసిన తర్వాత అయినా కూడా అసలేంటి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అంతకు ముందు పరిష్కారం లభించినప్పుడు ఇప్పుడు ఎందుకు ఆ సమస్యకి పరిష్కారం లభించట్లేదు? దీనికి కారణం ఏంటంటారు? ఓకే, బుచ్చిరాజు గారు చెప్పినట్టు వాళ్ళలో ఒక యూనిటీ లేదు అని మాట్లాడుతున్నారు. ఆ యూనిటీ వాళ్ళలో ఎందుకు లేదు? లేదండి, ఇప్పుడు నా ఉద్దేశంలో ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంతకుముందు ప్రజల్లో భాగంగా చూసేటువంటి వాళ్ళు ఈ ఎంప్లాయీస్ యొక్క ఇంపార్టెన్స్ గుర్తించేది ప్రభుత్వాలు, గుర్తించేవి. వీళ్ళు సంతోషంగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు ఓకల్ సెక్షన్, మాట్లాడే సెక్షన్. ప్రజలు అంటే వీళ్ళు పబ్లిక్ ఒపీనియన్ వీళ్ళు ఫ్రేమ్ చేయగలరు, ప్రజాభిప్రాయం వీళ్ళు ఫ్రేమ్ చేయగలిగే కెపాసిటీ, ఎందుకంటే చదువుకున్నవాడు కాబట్టి అనేటువంటిది ప్రభుత్వాల్లో ఉండేది. ఆ తర్వాత అది పోయింది. అది ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినట్టుగా 98% 2%. మీరు 2% ఉద్యోగస్తులు మీరు అంటే డివిజన్ తీసుకుని రావడం, ప్రజల్లో భాగం కాకుండా డివిజన్ తీసుకుని రావడం అనేటువంటిది ఇది ప్రభుత్వాల యొక్క ప్రయారిటీస్ అంటే మారినాయి కాబట్టి అనమాట. అంతకుముందు ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరు, ఇప్పుడు ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ వేరు. అది ప్రధాన కారణం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడారు. ప్రజల్లో భాగంగా తర్వాత చూస్తున్నారు, కానీ అంతకుముందు ఎట్లాంటి ఓటర్లుగా చూసేవాళ్ళు కనీసం. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది మాకు తెలంగాణలో. ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ కంటే ముందు ఓటర్లుగా చూశారు మమ్మల్ని. చూసి మేనిఫెస్టోలో కొన్ని అంశాలు ప్రస్తావన చేశారు, కొన్ని గ్యారంటీలు ఇచ్చారు. గ్యారంటీలు ఏమిటంటే, మీకు సార్ చెప్పినట్టుగా మీకు హెల్త్ కార్డ్స్ మేము చేస్తాము, తర్వాత మీకు పిఆర్సి ఇస్తాము, మీకు డిఏలు, ఒక మామూలుగా డిఏలు ప్రతి 6 నెలలకు వచ్చే డిఏలు మాత్రమే కాదు, ఇంత పేరుకుపోయినటువంటి బకాయిపడ్డ డిఏలు కూడా మీకు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు మేనిఫెస్టోలో. కొత్త పెన్షన్ స్కీమ్. ఆ తర్వాత మర్చిపోయారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా మీకు చెల్లిస్తుంది అని అనుకుంటున్నారా? చెల్లించాలి తప్పనిసరిగా. ఎవరెవరిని మీరు కలిసారు? ఓకే, ఇన్నేళ్ల నుంచి మీకు డిఏలు పిఆర్సీలన్నీ బకాయిలు పడ్డారు కదా. మేము పిఆర్సీ గత ప్రభుత్వంలో డిమాండ్ చేశారు, ఈ ప్రభుత్వంలో కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎవరెవరిని ఇప్పటి వరకు మీట్ అయ్యారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే సరే, అంతకు ముందు పిఆర్సీని కలిసాం, మేము పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ గారిని కలిసాము. ఇంతకుముందు గతంలో ఉన్న శాంతకుమార్ గారిని కలిసాము, ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారిని కలిసాము. ఆ తర్వాత ఈ హెల్త్ స్కీమ్ గురించి మేము ఒకసారి మంత్రి గారిని కలిసాం, దామోదర్ రాజనరసింహ గారిని. దామోదర్ అయితే ఆయన దాదాపు 1 గంట సేపు మొత్తం గడిపాడు. మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ మొత్తం క్షుణ్ణంగా చదివాడు, జీవోలు తీసుకొని కూడా చదివాడు. అయ్యో తప్పనిసరిగా మీకు చేస్తామండి, మీకు చేయాల్సిందేనండి, ఇంత ఉంది అని చెప్పేసి చెప్పాడు. మేము చాలా సంతోషపడ్డాం. అబ్బా, ఇది దీనికి ఒక పెద్ద ముక్తి రాబోతుంది దీనికి అని చెప్పేసి. ఆ తర్వాత ఇంతే సంగతి. తర్వాత నవీన్ మిఠల్ గారు ఇప్పుడు అధికారుల కమిటీ ఒకటి వేశారు ప్రభుత్వం, వారిని కలిసాం. 2-3 సార్లు కలిసేసి ఎక్స్ప్లెయిన్ చేశాం. చీఫ్ సెక్రటరీ గారిని కలిసాము. ఏమని కలిసిన ప్రతి ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలుస్తున్నాము, తర్వాత చీఫ్ సెక్రటరీని కలిసాము, భట్టి విక్రమార్క గారిని కూడా చాలాసార్లు కలిసాం. అదే చెప్తున్నా కదా, ఏమిటంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ మారిపోయినాయి. వాళ్ళ ప్రయారిటీస్ సరే, మరి ఇక్కడ ప్రయారిటీస్ ఏమిటనేటువంటిది ప్రజలందరికీ తెలుసు, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దాంట్లో ఏమిటంటే మమ్మల్ని కూడా చూడండి ప్రజల్లో భాగంగా అనేటువంటిది మా విజ్ఞప్తి. అభద్రతాభావం అనేటువంటిది బాగా పెరిగిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 1-2 సంగతులు చెప్తాను. సంజయ్ సన్యాల్ అని చెప్పేసి ఒక ఎకనమిస్ట్ ఉన్నాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్స్ అడ్వైజరీ కౌన్సిల్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. ఆయన గత ఎన్నికల కంటే ముందు ఇండియన్ ఎక్స్ప్రెస్లో పెద్ద వ్యాసం రాశాడు. ఏమిటంటే, ఇది ఈ పెన్షన్స్ అనేటువంటిది ఇది భారబోతుంది భవిష్యత్తుకు, భవిష్యత్ తరాలకు. ఇప్పుడు అంటే మీరు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్స్ ఇవ్వడం అనేటువంటిది భవిష్యత్ అన్ఫండెడ్ పెన్షన్ స్కీమ్. ఇది ఈ అన్ఫండెడ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది భవిష్యత్ తరాలకు భారం అవుతుంది, కాబట్టి దీన్ని రెడ్యూస్ చేయాలి అనేటువంటి వ్యాసం ఒకటి రాశాడు. తర్వాత ఇంకా ఇప్పుడు నీతి ఆయోగం గురించి మనం చాలా చెప్పుకుంటాం.
నీతి ఆయోగ్ వాళ్ళు, మీరు నీతి ఆయోగ్ ఆ వెబ్సైట్లో చూడండి, ఒకటి కనిపిస్తుంది, ఒక రికమెండేషన్ కనిపిస్తుంది. అదేమిటంటే పెన్షన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఫిక్స్ చేయాలి, చేసి దాంట్లో 30% మాత్రమే పెన్షనర్స్కి ఇవ్వాలి. ఎంతవరకు? 80 years వచ్చేంత వరకు, వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చేంత వరకు, తర్వాత మొత్తం ఇవ్వాలి అనే రికమెండేషన్. అఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ అంటే ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచన ధోరణి తెలుస్తూ ఉంది దీనివల్ల. ఇంకా మనకు జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారైతే ఓ పెద్ద సింపోజియం పెట్టాడు ఢిల్లీలో, ఏది పెన్షన్స్ వ్యతిరేకంగా. ఢిల్లీ అంటే ఇదంతా కూడా దీంత ప్రభావం అంతా ఎలక్షన్స్లో పడ్డది. కాబట్టి 242 సీట్లు ఆగిపోయింది బీజేపీ ప్రభుత్వం గతంలో. ఇప్పుడు కొంచెం సర్దుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా సర్దుకోకపోతే ఇంకా తర్వాత ఏమైనా జరగచ్చు. అంతే. ఇక్కడ కూడా మేము అదే చెప్తున్నాం. గత ప్రభుత్వం తెలంగాణలో కూడా అది రుచి చూసింది. ఉద్యోగస్తుల, పెన్షనర్ల, నేను చెప్పాను కదా ముందే మీకు, మేము పబ్లిక్ ఒపీనియన్ చేసేటువంటి వాళ్ళం, ప్రజాభిప్రాయాన్ని మలిచేటువంటి వాళ్ళం. మేము ఉట్టిగా ఉండం, మాట్లాడుతూ ఉంటాం. ఎప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే టీ కొట్లోనో, లేక మార్నింగ్ వాక్లోనో ఈ ప్రభుత్వాన్ని గురించి మేము జడ్జిమెంట్ ఇస్తూ ఉంటాం. అవన్నీ వింటూ ఉంటారు యూత్ అంతా కూడా. దాని ద్వారా ప్రజాభిప్రాయం ఇదవుతుంది. కాబట్టి గత ప్రభుత్వం చూసింది మా యొక్క పవర్ ఏమిటో. మరి ఈ ప్రభుత్వం కూడా, లేకపోతే చరిత్రనే గూఢపాఠం నేర్పుతుంది. రైట్. పుచ్చిరాజు గారు, పెన్షనర్ల ఆర్థిక భద్రతను పెంపొందించడానికి కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏమైనా సమన్వయం కావాలంటే